హాయ్ హలో నమస్తే. ఈరోజు మన వంటల కార్యక్రమంలో ఆవడ రండి చేద్దాం. ఆవడ అంటే మినప గారెలతో వడలు చేసుకోవాలన్నమాట. గారెలు, పెరుగు వడలు. చూసారా, ఇది ఒక 1/2 లీటర్ పెరుగు ఇలా చిలిపి ఉంచుకున్నాను అన్నమాట. పలసంగా ఉందా? పలచగా ఏం లేదు, తిక్కుగా ఉంది. ఇవన్నీ మనం మిక్స్ చేసామంటే కరెక్ట్ గా సరిపోతుంది. దీనికి కారం సరిపడా 10 ఎండుమిర్చి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వద్దు. కొంచెం 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్లు పచ్చి శనగపప్పు, కొంచెం ఇంగువ, కొంచెం మెంతులు 4. అంటే దీనికి సరిపడా చెప్తున్నాను అన్నమాట. 2 స్పూన్ల ఆవాలు. ఇవన్నీ వేయించుకొని. ఆవాలు ఎన్ని స్పూన్లు ఉంటాయి? 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు. అంటే ఈ పెరుగుకు సరిపడా. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకుంటాం. ఆవాలు వేయింపకూడదు, పచ్చి ఆవాలే మనం మిక్స్లో వేసుకోవాలి. అన్నీ ఒకటిగా వేసి వేయించుకోవచ్చు. సపరేట్గా అవసరం లేదు. ఇంగువ, పచ్చనపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు అన్నమాట. ఇవి కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా బ్రౌన్గా వేయించుకొని సపరేట్గా తీసి ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి ఈ పెరుగులో కలుపుకోవాలన్నమాట. ఇది ఆవాలతో పాటు వేసి మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆరబెట్టాక మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పెరుగుకి ఒక 2 స్పూన్ నూనె వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. అందులోకి కొంచెం పసుపు, కరివేపాకు. అంతే. ఇది మనం పెరుగులో తాలింపు. ఇలా కలుపుకోవాలి. పెరుగు గారెల పిండి రెడీ. ఆయిల్ పొయ్యి మీద ఉంది, స్టవ్లో వేడెక్కుతా ఉంది. ఇది మిక్సీ పట్టి ఇందులో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు దాంట్లో వండి వేసుకుంటాం. ఇదిగోండి పేస్ట్. ఇలా పేస్ట్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగులోకి ఈ పెరుగును వేడి చేయకూడదు. వేడి చేసామంటే పెరుగు మధ్య వేడి చేయకూడదు. వేడి చేసామంటే విరిగిపోతాయి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. సాల్ట్. ఈ పెరుగుకు సరిపడా సాల్ట్. అంటే మనం గారెల్లో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొంచెంగా అంటే వేసుకోవాలి. చాలు. ఇలా పెరుగు తయారు చేసుకోవాలి. అంటే ఆవాలతో పాటు రుబ్బి కాదు, మిక్సీలో మెత్తగా పట్టుకొని పెరుగులో వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. అంతే. ఇప్పుడు గారెలు వండి దీంట్లో వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకొని తినేయడమే. ఇప్పుడు గారెలు వేసుకుందాం. చూసారా, ఇలా రౌండ్ షేప్లో చేసుకొని గారెలు ఇట్లా ప్రెస్ చేసుకొని హోల్ చేయాలి. పెరుగు వడకి హోల్ చేయాలి. చూసారా, హోల్ చేసుకోకూడదు. ఇంతకుముందు వైట్ పెరుగుతో పెరుగు వడ చేస్తున్నాను అన్నమాట. మెడ్రాస్ వడ. ఇప్పుడు మన ఇది ఆంధ్ర వడ, ఆవ వడ. అంటే ఆవాలు వేస్తున్నాము, రుబ్బుకున్నాం, అందులో వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇది ఒక టేస్ట్గా ఉంటుంది. చూసారా, గారెలు చేతిలో తట్టి వేసుకుంటే మనకు రావు. ఇలా పేపర్ పెట్టి చదరమైన గిన్నె పెట్టుకొని ఇలాంటి పేపర్ ఒకటి పెట్టుకొని ఇట్లా గారెలు తట్టి వేసారంటే చక్కగా వస్తాయి. ఫ్లేమ్ కూడా స్లోగా పెట్టాలి. అవును, హై ఫ్లేమ్లో ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా హై ఫ్లేమ్లో చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ 4 చూపించేసేయండి చాలు. చూసారా,
ఇలా బాగా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు గారెలు వేపుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్గా రావాలి. అప్పుడే పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మంచి ఈ గారెలు చల్లార్చి పెరుగులో వేయాలనా? లేదు, వేడిగానే వేసేయాలి. వేడిగానే. చల్లార్చి వేయకూడదు. అంతే. చూసారా, ఇవి ఆవగారెలు. మీకు ఇవి ఒక 10 నిమిషాలకంతా బాగా పెరుగు అబ్జర్వ్ చేసుకొని చాలా మెత్తగా అవుతాయన్నమాట. మళ్ళీ వేసుకో. ఆవ వడ రెడీ. చూసారా ఎంత బాగా అబ్జర్వ్ అయిందో వడ, మెత్తగా వచ్చేసింది. కొంతమంది ఈ గారెలు వండి వేడి నీళ్ళలో వేసుకొని కొద్దిసేపు ఊరబెట్టి పెరుగులో వేసుకుంటారనమాట. ఎందుకంటే పెరుగు బాగా అబ్జర్వ్ అవ్వాలి అని. అలా కాదు, మీరు మినపప్పు రుబ్బుకునేటప్పుడే గ్రైండర్ పట్టుకున్నా చేతిలో రుబ్బుకున్నా మెత్తగా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బుకొని గారెలు చేసామంటే పెరుగులో వేయంగానే పెరుగు బాగా అబ్జర్వ్ అయిపోతుంది. పప్పు బాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారా, ఒక 5 నిమిషాలకే పెరుగుని ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుందో వడ. ఇది ఆంధ్ర స్పెషల్ ఆవగారె. అంటే పెరుగు వడ ఒకసారి చేసి పెట్టున్నాను నేను. ఇది ఆవగారె. చూసుకోండి, ఇదే విధంగా మీరు చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇలాగే చూసి చేసుకొని కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూశారుగా, అందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవ వడ ఓకే, స్మెల్ ఎంత బాగుందో చూడండి.